ఎస్ఎస్సీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు వరద. కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు మద్దతు. భారీ ర్యాలీ ప్రదర్శనతో వచ్చి నామినేషన్. సెలూన్ షాపులో కటింగ్ చేసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేసిన పొన్నం కాసేపు అక్కడ ప్రజలతో సరదాగా గడిపిన మంత్రి. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎయిర్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం సోమవారం అట్టహాసంగా సాగింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, నియోజకవర్గ ఇన్ఛార్జీలను కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డి శాలువాతో సన్మానించి ఆహ్వానించారు. ఉదయం 10:30 కరీంనగర్ ఎస్ఆర్ కాలేజీ గ్రౌండ్ నుండి కలెక్టర్ వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ సమర్పించారు. నామినేషన్ కార్యక్రమంలో 4 జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, జిల్లాల మంత్రులు దామోదర్ రాజ నరసింహ, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రంథాలయ సంస్థల అధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. పట్టభద్రుల నియోజకవర్గంలోని 4 జిల్లాల్లో నుండి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. అంతకుముందు తెలంగాణ చౌక్ వద్ద మంత్రులు మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీగా నరేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ పథకాలు తమ అభ్యర్థులను గెలిపిస్తాయని అన్నారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. పట్టణంలోని సెలూన్ షాప్ లోకి వెళ్లి కటింగ్ చేయించుకుని సరదాగా గడిపారు. పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్ కి వెళ్లి కాసేపు అక్కడ ప్రజలతో ముచ్చటించారు. అటువైపుగా వెళ్తున్న పాఠశాల బస్సులోని విద్యార్థులకు అభివాదం చేశారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హ్యాపీ బర్త్డే నాలుగునే కానీ బర్త్డే అంటే పేరు పెట్టాడు. బాగా చదువుకోవాలి. ఓకేవా? స్కూల్ వెళ్తున్నామా? ఛాయ్ తాగితే నాకు ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు కానీ నేను కావాలని అడుగుతున్నాను. ఇంకా దేవునికి ఇంటికాడ పట్టినట్టు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని ట్రూ ఫిట్ జిమ్ ఆధ్వర్యంలో 3K రన్ అండ్ వాక్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. రామగుండం ఎన్టీపీసీ ఎక్స్ రోడ్డుపై యువకులు, విద్యార్థులు పాల్గొని ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. అనంతరం గోదావరి కని పట్టణ చౌరస్తా వరకు 3K రన్ అండ్ వాక్ చేశారు. యువత, విద్యార్థులు యాంటీ డ్రగ్స్ పై అవగాహన పెంచుకోవాలని, ఎలాంటి చెడు వ్యసనాలకు అలవాటు పడవద్దని, ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మనిషి పాడవడానికి రెండు కారణాలు. ఒకటి మనం తీసుకునే ఆహారం, 2 మనం ఆలోచన విధానం, మానసిక ఒత్తిడి. ఈ రెండింటిని కూడా ఉపశమనం పొందాలంటే ఒకటే మందు మనకి నడక, రన్నింగ్, 2 కూడా. ఆ ఉద్దేశంతో సొసైటీలో మార్పు తీసుకురావాలని
అందరూ కూడా నడకని ప్రారంభించాలని, రన్నింగ్ చేయాలని, దీనితోటే మానసిక ఒత్తిడిని, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఒక మెయిన్ కాన్సెప్ట్తోని 3K రన్ని పెట్టుకున్నాం. ఈరోజు ముఖ్యంగా యాంటీ డ్రగ్స్. ఈరోజు 10th ఇంటర్ డిగ్రీ పిల్లలందరూ మనం దేశానికి పునాది అని అనుకునేటువంటి యువత ఇవాళ డ్రగ్స్ తోటి పాడైతూ ఉన్నారు. కాబట్టి యాంటీ డ్రగ్స్ యూత్ అంతా కూడా ఫిట్నెస్ని మెయింటైన్ చేయాలి, డ్రగ్స్కి అలవాటు పడవద్దు, ఆరోగ్యంగా ఉండాలి, రేపటి దేశ భవిష్యత్తు యువత అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టినాము. దీనికి సహకరించిన అందరికీ, ముఖ్యంగా ట్రోఫిట్ జిమ్ షకీల్ అండ్ ముజామిల్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. 24 గంటలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉండి నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడం కోసమే ఆరోగ్య కేంద్రాల్లో ప్రభుత్వం అనేక మౌలిక వసతులు ఏర్పాటు చేస్తుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. పోతుగల్లో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పోతుగల్లో 1,32,00,000తో నూతన ఆధునికతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రారంభించారు. నూతన భవనాన్ని పూర్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుండే ఇట్టి ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అలాగే ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా వైద్యం, మెరుగైన సేవలు అందించాలని సూచించారు. వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేయడం కోసమే నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలతో పాటు అనేక మౌలిక వసతులు కల్పిస్తుందని వెల్లడించారు. కావున ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా ఉంటూ వారికి సేవలు అందించాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు అయ్యే విధంగా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సిబ్బందికి కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ బాకయ్య, వైద్యాధికారిని గీతాంజలి సిబ్బంది, అధికారులు కలరు. Will not do it. Where is your chamber? Please come, sir. Do properly, है ना? डिजाइन కొంచెం వేరేగా ఉంది అంతే కదా వేరే ఉంది బాగుంది ఈ ల్యాబ్ చాలా బాగుంది ఆర్మీ కంటే చాలా బాగుంది చాలా స్పెషల్గా ఉంది ఇక్కడే కొట్టుకోవాలి చాలా బాగుంది ప్లాన్ కూడా చాలా బాగుంది అప్పుడే నేను మీటింగ్ ఉన్నప్పుడు చెప్పిన మీరు ఒక మీరు
అందరూ ఏనేమినా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా క్షేత్రస్థాయిలో పర్యటించారు. వసతి గృహం, ఎరువుల గోదాం, ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలోని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలుర వసతి గృహాన్ని, వ్యవసాయ మార్కెట్ యార్డ్ గోదాంను, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించారు. వసతి గృహంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, వారికి ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు, అన్ని మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉన్నాయా లేవా అనే విషయాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు ఉంటే తెలపాలని కోరారు. ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి చక్కగా చదువుకోవాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు. వసతి గృహంలోని స్టోర్ రూమ్, వంటగది, డార్మెంటరీలను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులు ఆడుకోవడానికి క్రికెట్ కిట్ సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. తదనంతరం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోదాంను తనిఖీ చేశారు. అందుబాటులో ఉన్న ఎరువుల గురించి ఆరా తీశారు. ఇప్పటి వరకు ఎంతమంది రైతులకు ఎంత ఎరువులు విక్రయించారు, వాటి ధరలు ఎంత అనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లను పరిశీలించారు. ఎరువుల లభ్యత గురించి రైతులు ఆందోళన చెందవద్దని, అందుబాటులో ఎరువులు ఉన్నాయని పేర్కొన్నారు. ఎరువుల లభ్యత, ధరలకు సంబంధించిన పట్టికను గోదాం బయట ఏర్పాటు చేయాలని ట్యాక్స్ కార్యదర్శిని ఆదేశించారు. చివరిగా గ్రామంలోని అంబేద్కర్ నగర్ లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ దశలో ఉన్న తరగతి గదులు పూర్తి చేయడం లేదనే విషయాన్ని తోట ధర్మేందర్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా నిర్మాణం పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించాలని తహసీల్దార్, ఎంపీడీఓలను కలెక్టర్ ఆదేశించారు. సందర్శనలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత, పిఆర్ఈ సుదర్శన్ రెడ్డి, తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ బీరయ్య, వార్డెన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఎందుకు ఖరాబ్ ఉంది? ఈ కూలర్ ఎందుకు ఖరాబ్ ఉంది? సార్ కింద మొత్తం వాటర్ ఆగుతుంది సార్. దాదాపు 1 year అవుతుంది. ఇదే తీసుకోండి. ఓకే, ఇది హాస్పిటల్ కూడా విజిట్ చేయమని చెప్పండి డాక్టర్ గారు. ఇది లోకల్ నుంచి తీసుకొస్తున్నారా? ఒరిజినల్ ఎందుకు ఒక్కసారి మంచిగా సంచి ఎందుకు తీసుకురావాలి? ఇది ఉంది కదా సగం మార్కెట్ ఎట్లా మాకు తెలుస్తుంది? ఇక్కడ తీసుకొస్తున్నారు 50 ఉంది కదా. సో ఇది ఎంత? ఒక నెలలో ఎంత ఖర్చు అవుతుంది? 15 hours అంటే 1.5 kg. ఒక నెలలో? ఒక నెలలో 4 kg సార్. అంతే. ఎప్పుడు తీసుకున్నారు సార్? మంగళవారం నాడు. ఓన్లీ మంగళవారం. తక్కువ చెప్తున్నాను. చూడండి, మీ అది చింతపండు ఇక్కడ ఉంది. చింతపండు ఇది కూడా యూరియానా? అది యూరియా సార్. అది సిమెంటా? సార్ యూరియా. యూరియా డ్యామేజ్ యూరియా సార్. సో మీకు యూరియా స్టాక్ అంతా ఉంది. క్లోజింగ్ బ్యాలెన్స్ ఇక్కడ ఉంది. బట్ ఇక్కడ ఎంత ఉంది సార్? మనకు 5 గోదాం ఉంది సార్. ఇక్కడ ఉంది 5 గోదాములు.
పోర్టుగల్ ఒకటి, బానకల్ ఒకటి, కొండాపూర్ ఒకటి, గూడెం ఒకటి, ఆవనూరు ఒకటి సార్. అవును ఒకటి. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఇప్పుడు ఒక 120 భూమి ఎంత సరే కన్నా నిన్న సాయంత్రం పూట ఏమన్నా అంటే సార్ కొన్ని మీరు పోర్టుగల్లో, ఇది పోర్టుగల్ కదా? ఇది పోర్టుగల్. ఆవునూరు చెప్పండి ఎన్ని ఉన్నాయి? ఆవనూరు కాడ నీళ్ళు అయిపోయింది. బానకల్ కాడ నుంచి స్టార్ట్ ఇక్కడ సార్. బద్నకల్ అన్ని ఇక్కడ ఉంది. బద్నకల్లో ఎంత ఉంది? బానకల్ ఒక 150 దాకా ఉంది. మొన్న వచ్చినాయి. ఇది గ్యాప్స్ ఎందుకు ఉంది? థర్డ్ తర్వాత ఇక్కడ తాడుతో ఫోర్త్ అమ్మలేదు, రోజు అమ్ముతాం సార్. బ్యాంకులో కానీ పేమెంట్ ఎంట్రీ ఎందుకు చేయట్లేదు? మేము బ్యాంకులో పేమెంట్ పెట్టినాడే ఎంట్రీ చేసుకుంటాం సార్. మిషన్ ప్రకారం రోజు అమ్ముతూనే ఉంటాం సార్. రోజువారీ టాయిలెట్ పని చేస్తుంది సార్. ఆ యూరిన్ చేసుకుంటాం. పెంచే అన్నీ ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. ఎంతమంది చెప్పారు? 38. ఫిఫ్త్ ఎంత ఉంది? 3 members. 3 members మాత్రమే. అందరూ అటు వెళ్ళిపోయారు. వాళ్ళ నుంచే స్టార్ట్ చేసాం సార్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చింది కదా? ఫౌండ్ అనేది రిలీజ్ కాలేదన్నారు. ప్లస్ ఇంకో ఫండ్స్ ఆల్రెడీ మొత్తం 11 crores రిలీజ్ అయింది. రిలీజ్ అయింది సార్. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటి సార్, ఇందులో ఒక ట్యూబ్ లైట్, ఒక ఫ్యాన్ ఫిట్ చేసేది సార్. దీనికి 25,000 రూపాయలు ఫండ్ వచ్చింది. ఎలక్ట్రిక్ ఇట్లా కావాలంటే ఇప్పుడు లైట్ తీసేయండి. సమీకృత సంక్షేమ బాలుర గృహ సముదాయములో రాత్రి బస చేసిన అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ నగరంలోని ముకరంపురలో గల సమీకృత సంక్షేమ బాలుర గృహ సముదాయములో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయి ఆదివారం రాత్రి బస చేశారు. విద్యార్థులకు అందిస్తున్న ఫుడ్ మెను వంటశాలను పరిశీలించారు. విద్యార్థుల కోసం స్వయంగా వంట చేశారు. ఆలు కుర్మా, సేమియా పాయసం చేసి విద్యార్థులకు వడ్డించారు. వారితో కలిసి భోజనం చేశారు. విద్యా బోధనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ వసతి గృహాల అధికారులు నెలకు ఒకసారి హాస్టల్, రెసిడెన్షియల్ పాఠశాలలను సందర్శించాలని సూచించారు. తనిఖీలు చేయడం వల్ల పిల్లలకు మనోధైర్యం పెరుగుతుందని, ఏ సౌకర్యాలు అవసరమో తెలుస్తుందని అన్నారు. నూతన మెనూ ప్రకారం భోజనం తయారు చేసేందుకు నాణ్యమైన వస్తువులను వినియోగించుకోవాలని సూచించారు. బాలుర గృహంలో కేర్ టేకర్లు భోజనం వండే సమయాలలో, విద్యార్థులు భోజనం చేసే సమయాలలో కిచెన్ షెడ్, డైనింగ్ హాల్లలో ఉండాలని సూచించారు. వంట వండే సిబ్బంది చూసి శుభ్రతతో ఉండాలని సూచించారు. డైనింగ్ హాల్, కిచెన్ షెడ్ పరిశుభ్రత పాటించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే విద్యార్థులు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చని, సదుపాయాల కోసం సూచనలు చేయవచ్చని విద్యార్థులకు సూచించారు. అనంతరం బాలుర వసతి గృహంలో విద్యార్థులతో కలిసి హాస్టల్లోనే నిద్రించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ శాఖ ఈడీ నాగార్జున, జిల్లా యూత్ కోఆర్డినేటర్ రాంబాబు పాల్గొన్నారు. Or skateboard or get you from point A to point B. Then imagine both at once. గ్రామాల్లోని క్రీడాకారులను వెలికి తీసేందుకు ఆర్ఆర్ లాంటి క్రికెట్ టోర్నమెంట్లు ఉపయోగపడతాయని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడితల ప్రణవ్ అన్నారు. జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన ఫైనల్ మ్యాచ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను అభినందించి బహుమతులను అందజేశారు. హోరాహోరీగా తలపడిన ఫైనల్ మ్యాచ్ లో విజేతగా కరీంనగర్ జట్టు, రన్నర్ గా హుజూరాబాద్ జట్లు నిలిచాయి. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ క్రీడలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, యువకులో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఇలాంటి టోర్నమెంట్ మరెన్నో నిర్వహించాలని, దానికి నా వంతు సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు. క్రికెట్ తో పాటు ఇతర క్రీడలకు మరింత ప్రోత్సాహం అందజేస్తామని తెలిపారు. టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుని ప్రణవ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
పేరు చెప్పు కొంచెం పేరు చెప్పు. ఇట్లాంటిది ఒకటి పెడితేనే ఎవరో ఒకళ్ళు ఒక టీం ఇప్పుడు కరీంనగర్ గెలిచింది అన్నారు, హుజరాబాద్ రన్నర్స్ అప్ వచ్చాను, రేపు పొద్దున మాకు కూడా వేరే చోట డిస్టిక్లను హైదరాబాద్లో జరిగేటప్పుడు నాకు గుర్తుంటుంది. వారు ఇక్కడి నుంచి అని చెప్తారు, సార్ ఇట్లా వీళ్ళు బ్రహ్మాండంగా ఆడినరు, వాళ్ళకి మన అవకాశం ఇవ్వాలనేది ఉంటుంది. కాబట్టి ఊర్ల నుంచి నైపుణ్యాన్ని స్పోర్ట్స్మెన్షిప్ పెంచడానికే ఇట్లాంటి టోర్నమెంట్ ఒకటి పెడదామని చెప్పి ఒక ఆలోచనతో చేసినాం. రానున్న రోజుల్లో కూడా హుజరాబాద్లో కూడా మంచి ఒక స్టేడియం కానీ క్రికెట్ సంబంధించిన గ్రూప్స్, ఉట్టి క్రికెట్ అని కాదు, వాలీబాల్ మెయిన్గా మనకి వాలీబాల్ ఇక్కడ బాగానే ఆడతారు, క్రికెట్ ఒకటి, ఇక ఫుట్బాల్ అనేది ఆడుతున్నారు కానీ అంత క్రికెట్ అంతా కాదు కాబట్టి. బట్ ఏది ఉన్నా ఎనీ స్పోర్ట్, అది ఇండోర్లో అయితే మన షటిల్ బ్యాడ్మింటన్ కానివ్వండి, ఖచ్చితంగా నా వంతు కాంగ్రెస్ పార్టీ యువతకు మెయిన్ స్పోర్ట్స్కి ఓపెన్గా ఉంటుంది. ఫ్యూచర్లో కూడా ఎటువంటి సహకారం కావాలన్నా ఫీల్ ఫ్రీ, నా దగ్గరకు అప్రోచ్ కాండి. నా వంతు అయ్యేది ఖచ్చితంగా నేను చేస్తాను. మీ పర్ఫార్మెన్స్ స్టేట్ లెవెలా మీరు నేషనల్ లెవెల్కి పోవడానికి మీకు ఎలిజిబిలిటీ వచ్చి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా నా వంతు సహకారం, ప్రభుత్వం నుంచి సహకారం ఇచ్చే బాధ్యత నాది. సో యువత అందరికీ నేను చెప్తున్నా, అది ఒకటే నా నుంచి నేను ఇచ్చే మెసేజ్. ఇక మిగతా అంత ఆటల్లో మీరు నాకంటే ఎక్కువ మీరే ఎక్స్పీరియన్స్ కాబట్టి అందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. థ్యాంక్ యూ. తెలంగాణ షార్ట్ ఫిలిం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం. తెలంగాణ షార్ట్ ఫిలిం మేకర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ 2025 క్రికెట్ టోర్నమెంట్ నేటితో ముగిసింది. ఈ సందర్భంగా విజేతలకు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురమల శ్రీనివాస్, రాదండి సదయ్య చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా కురుమల శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడా పోటీల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. ఎవరు గెలిచినా ఓడినా ఆధైర్యపడకుండా ముందుకు సాగాలన్నారు. క్రికెట్ పోటీల్లో కలర్ సత్తన్న టీం గెలుపొందారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సీతా మహాలక్ష్మి, ప్రధాన కార్యదర్శి నడిమెట్ల గణేష్, కలర్ సత్తన్న, కోశాధికారి కనపర్తి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు లోకిని కుమార్, సదన్ యాదవ్, రుద్రోజు వాయు కుమార్, అనిత్ రాజ్, సౌలరారి, రాజారాం మోహన్ రెడ్డి, సిద్ధు కనకం, డాక్టర్ శివరాం తదితరులు పాల్గొన్నారు. శ్రీమన్నారాయణ భగవద్బంధువులారా, మన ఎల్ఎండి కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాన్ని రావడానికి అలా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 20 నుండి మార్చి 7 వరకు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు మన ఎల్ఎండి కాలనీలో బ్రహ్మాండంగా జరుగుతాయి. యావత్ భక్తులందరూ, ఈ చుట్టుపక్కల గ్రామంలో ఉన్న వాళ్ళు, కరీంనగర్ జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, అలాగే మార్చి 4న కళ్యాణానికి ఎక్కువ మంది భక్తులు వచ్చి ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాలని భగవద్బంధువులకు భగవద్ మంగళాశాసనాలు, ముఖ్యంగా మనం పెద్దజీయర్ స్వామివారిచే ప్రతిష్ఠించబడినటువంటి ఈ యొక్క ఆలయం మన ఇగో మానేరుపురంలో వేయించేసినటువంటి యొక్క ఆండాళ్ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధి యందు తేదీ 28/2/2025 నుండి సాయంకాలం నుండి ఆరంభమవుతున్నవి అధ్యయనోత్సవాలు. అలానే 7వ తేదీ వరకు ఈ యొక్క అధ్యయన బ్రహ్మోత్సవాలు మనమంతా కూడా జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా తేదీ 4 మార్చి రోజున స్వామివారి అమ్మవారి పద్మావతి వెంకటేశ్వరుని యొక్క కళ్యాణ మహోత్సవం ఉంటుంది. కాబట్టి భక్తులెల్లరూ కూడా విశేష సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా. కరీంనగర్ లో ఆర్ఎస్పీ రాష్ట్ర కమిటీ సమావేశాలు సోమవారం జరిగింది. ఈ సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు 15 మంది ఆర్ఎస్పీలో చేశారు. ఈ సందర్భంగా కేంద్ర కమిటీ నాయకులు జానకిరాం మాట్లాడుతూ
తాజా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏ పార్టీ ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కార్మికుల హక్కుల సాధన కోసం పోరాడతామని పేర్కొన్నారు. బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పనిలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు యార్లగడ్డ సాయిబాబా, శివాజీ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎల్ఐసి డివిజనల్ కార్యాలయం ప్రాంగణంలో సోమవారం జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ చేతుల మీదుగా మనోవికాస స్వచ్ఛంద సంస్థకు 24 లక్షల విలువైన బస్సును అందించారు. అనంతరం ఆధునీకరించిన ఎల్ఐసి డివిజనల్ కార్యాలయాన్ని జోనల్ మేనేజర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జోనల్ మేనేజర్ మాట్లాడుతూ కరీంనగర్ జోనల్ ఎల్ఐసి ఆఫీసులో బస్సు డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మరియు ఫండ్స్ వల్ల ఆర్గనైజేషన్ కి అందులో చదువుకుంటున్న పిల్లలకి బాగా नमस्कार। आज बहुत ही खुशी का दिन है कि आज हमारे करीमनगर डिवीज़नल ऑफिस का मॉडर्नाइज्ड डिवीज़न ऑफिस का आज इनागुरेशन हो रहा है और आज ही के दिन हम लोग पैमनेक ये अपना जो संस्था है जहाँ पे मेंटली हैंडीकैप्ड बच्चों के लिए उनके पेरेंट्स के द्वारा संस्था चलाई जा रही है, जहाँ पे बच्चों के वेलफेयर के लिए उनके डेवलपमेंट के लिए बहुत अच्छा कार्य कर रहे हैं। उनके लिए LIC की गोल्डन जुबली फाउंडेशन की तरफ से हम लोग ये स्कूल बस दे रहे हैं ताकि बच्चों को उनके घर से हम स्कूल ला सकें और उनको वापस छोड़ सकें। LIC गोल्डन जुबली फाउंडेशन जब LIC के 50 वर्ष पूरे हुए थे 2006 में, तब ये स्टार्ट किया गया था और इसके माध्यम से हम एजुकेशन के लिए, बच्चों के डेवलपमेंट के लिए, मेडिकल के क्षेत्र में और गरीबों के उत्थान के लिए बहुत सारे कार्य पूरे देश भर में कर रहे हैं। हमारे साउथ सेंट्रल जोन में जो कि आंध्र प्रदेश, तेलंगाना और कर्नाटका राज्यों में फैला हुआ है, इसी क्षेत्र में हम लोग कम से कम 160 से अधिक प्रोजेक्ट्स को फंडिंग कर चुके हैं अपने गोल्डन जुबली फाउंडेशन के माध्यम से। मैं आशा करता हूँ कि ये बस का बहुत अच्छा उपयोग होगा और बच्चों का उत्थान हम लोग करने में सफल होंगे और इसके भविष्य में भी इस गोल्डन जुबली फाउंडेशन के माध्यम से हम देश के उत्थान के लिए, देश के व्यक्तियों के उत्थान के लिए अपनी तरफ से छोटा सा प्रयास कर रहे हैं, जिसका कि हमें लगता है कि पूरी सोसाइटी को लाभ होगा। धन्यवाद। थैंक यू। बी परमेश्वर, నా పేరు బి పరమేశ్వర్. నేను స్కూల్ ట్రైనరు. స్కూల్ మనవికా స్పెషల్ స్కూల్ ఫర్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ స్కూలు. మేము తల్లిదండ్రుల అందరం కలిసి స్కూల్ మేము 1988లో మేము స్థాపించాము. దీని ద్వారా మేము మా పిల్లలకు మా మెంటల్లీ రిటార్డ్ పిల్లలను వారిని ఇంటి నుండి ఉదయం 9 గంటలకు తీసుకొని వచ్చి సాయంత్రం 4 గంటలకు స్కూల్ తీసుకొచ్చి మరి సాయంత్రం 4 గంటల స్కూల్ నుండి వారి ఇంటికి దింపడం జరుగుతుంది డైలీ. ఇది మాది డే స్కాలర్ స్కూలు. మాకు 2010లో ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు 25 సీట్స్ బస్సు ఇచ్చారు. అది లాస్ట్ ఇయర్ మాకు ఆ బస్సు స్క్రాప్ కింద పోయింది. మాకు ఆర్టీ వాళ్ళు పర్మిషన్ లేదు. మేము వచ్చి డివిజనల్ మేనేజర్ గారిని గెలిచాము. ఇక్కడ సారు ఇమీడియట్గా మా కోరికను మన్నించి మా స్కూల్ విజిట్ చేశారు. విజిట్ చేసేసి ఇమీడియట్గా వాళ్ళు మంచిగా రిపోర్ట్ రాశారు. ఏది మాకు కంపల్సరీ ఈ స్కూల్కు బస్ అవసరం ఉన్నది కాబట్టేసి మేము తప్పకుండా మీకు బస్ ఇస్తామని చెప్పారు సారు. తర్వాత ఇక్కడ నుండి ఫైలు జోనల్ ఆఫీస్ పంపించారు. అక్కడ కూడా వాళ్ళు కూడా ఫోన్ చేసి మాకు మంచిగా అడిగారు, అన్ని విధాల అన్ని రిపోర్ట్స్ అడిగారు, అన్ని సబ్మిట్ చేశాము. నెక్స్ట్ బాంబే ఫైల్ వెళ్ళేది. బాంబే నుంచి కూడా వారు మాకు సంబంధించిన ఐటీ రిటర్న్స్ గిట్ట అన్నీ అడిగారు. అన్నీ మేము సమకూర్చాము. వారు మాత్రం మాకు LIC వారు వచ్చేసి ఒక 4 నెలలనే మాకు ఇంతమంది బస్సు ఇచ్చారు. 24 లక్షల రూపాయల బస్సు ఇచ్చారు. ఇది చాలా గ్రేట్ అచీవ్మెంటు. వారికి మేము మా తల్లిదండ్రులము మా పిల్లలు ఎల్లవేళ రుణపడి ఉంటాం సార్. మాకు ఈ టౌన్లో మీ బస్సు చాలా ఉపయోగపడుతుంది సార్. మేము మార్నింగ్ 9 గంటలకు పిల్లల ఇంటికి వెళ్ళేసి తీసుకొని వచ్చేసి సాయంత్రం 4 గంటలకు మన పిల్లలను వాళ్ళ ఇంటికి మేము పంపిస్తాం. కాబట్టి ఇది మాకు చాలా ఉపయోగము. మీకు చాలా రుణపడి ఉన్నాం. మాకు ఈ బస్సు రాని కృషి చేసినందుకు SGM గారికి, తర్వాత MM గారికి, తర్వాత MS గారికి, తర్వాత జోనల్ మేయర్ గారికి అందరికీ మేము మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరీంనగర్ లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు వరద. కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు మద్దతు. భారీ ర్యాలీ ప్రదర్శనతో వచ్చి నామినేషన్.
సెలూన్ షాపులో కటింగ్ చేసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేసిన పొన్నం కాసేపు అక్కడ ప్రజలతో సరదాగా గడిపిన మంత్రి. ఇవి నాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.